నా శత్రువులను నా విషయమై నువ్వు సంతోషింపనివ్వలేరు. మీకు విషయం తెలుసా? నీ పతనాన్ని చూడాలని, లేదా నీ వైఫల్యాన్ని చూడాలని, నీ బాధలు చూడాలని, నువ్వు కలవరపడితే చూడాలని, నువ్వు ఆందోళనకు గురైతే చూడాలని చాలామంది కనిపెడతా ఉంటారు. నేను ప్రభువుని నమ్మిన బిడ్డల గురించి మాట్లాడడం లేదు, కానీ ప్రభువుని ఎరిగిన వారు చాలామంది ఈ రోజుల్లో అలాంటి ఉద్దేశాలు కలిగి ఉన్నారు. నువ్వు బాధపడితే సంతోషించే వాళ్ళు చాలామంది ఉంటారు. నువ్వు ఏడుస్తుంటే పండుగ చేసుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. నీకు ఆ విషయం తెలుసు కదా. అనుభవంలో చాలామంది ఈ విషయాన్ని చెప్పగలరు. అయితే కీర్తనకారుడు అంటున్నాడు, నా శత్రువులు నన్ను చూసి సంతోషించాలని చాలాసార్లు ప్రయత్నం చేశారు, కానీ ప్రభు నువ్వు అవకాశం వరకు ఇవ్వలేదు. అందును బట్టి నేను నిన్ను కొనియాడుతున్నాను, నిన్ను స్తుతిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు ఆయన. నీ శత్రువులను నీ విషయంలో సంతోషింపనివ్వక ఆయన నిన్ను ఉద్ధరించే దేవుడు కనుక ఆయన వైపు చూద్దాం, నమ్మకంగా ఆయన సేవిద్దాం, మనస్ఫూర్తిగా ఆరాధిద్దాం.